రత్నగిరి టెంపుల్ అని షామీర్పేట దగ్గర ఉంటుందండి. మె నాకు చాలా నాళ్ళ తర్వాత ఒక గుడికి వెళ్ళగానే అరే! ప్రశాంతంగా అనిపించింది అన్న టెంపుల్ ఏదన్నా ఉందంటే ఈ టెంపుల్ అండి. ఎన్విరాన్మెంట్ సగం ప్రశాంతత కలిగిస్తే అక్కడ ఉన్న కాస్ట్ ఏదైతే అర్చనకి కేవలం రూ. 30 తీసుకున్నారన్నమాట. సో, నాకు ఆ రేట్లు చూసి కూడా ప్రసాదం రేట్లు గాని అవన్నీ రేట్లు చూసి ఇవి సామాన్య భక్తులకి అందుబాటులో ఉన్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. సో, దానివల్ల నాకు ఇంకా ప్రశాంతత పెరిగిందన్నమాట. జనరల్‌గా ఈ మధ్య కాలంలో గుడుల్లో ఏంటంటే దోచుకోవడం ఎక్కువైపోయింది. అదే రూ. 200 అర్చన టికెట్ పెట్టారనుకోండి ఎంతమంది చేయించుకుంటారు. జనరల్‌గా ఎవరన్నా సరే దేవుడి గుడికి ఎందుకొస్తారు? ప్రశాంతంగా ఒక అర్చన చేయించుకుంటూ ఒక హ్యాపీనెస్‌గా సాటిస్ఫై ఫీల్ అవుతారు. ఆ సాటిస్ఫై 200 ఎఫర్ట్ చేసేవాడికి ఎందుకు? రూ. 30 ఎఫర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, ఆ రూ. 30 ఎఫర్ట్ చేసే వాళ్ళ కోసం చక్కగా ఈ టెంపుల్ అయితే నాకు బాగా అనిపించింది. సో, చాలామంది నేను నా కళ్ళెదుటగా ఇంతమందిని ఒకేసారి అర్చన చేయించుకోవడం నేను ఎక్కడా చూడలేదు. సో, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. లోపల అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకెళ్తే కూడా చక్కగా వాళ్ళు ఆడుకుంటారు బయట. ఇందులో ఎంట్రీ టికెట్ అవేమీ లేవు. నేనైతే చాలా ఫ్రూట్‌ఫుల్ అంటారు కదండీ! యాజ్ ఎ హిందువుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇలాంటి టెంపుల్లు కోరుకుంటానన్నమాట. ఎందుకంటే దేవుడు అందరికి అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. దేవుడిని ఎక్కడో పెట్టేసి ఇంతింత కాస్ట్‌లు పెట్టడం వలన హిందూ దేవుళ్ళు హిందువులకు దూరం అవుతున్నారు తప్ప ఇంక వేరేదేమీ కాదు. సో, ఈ దగ్గర ప్రాంతం ఉన్నవాళ్ళు హైదరాబాద్‌లో ఎవరున్నా సరే ఈ టెంపుల్‌కి వచ్చి ఒకసారి దర్శించుకుంటే మీకు కూడా అదే ప్రశాంతత కలుగుతదని నా ఒపీనియన్.